నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడైతే జగన్ హయాంలో మాత్రం ఎక్కడా కనిపించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం విరుచుకుపడడానికి మాత్రం ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న చాలామంది మహిళలు కావచ్చు, ఆంధ్రాకి సంబంధించిన ప్రజలు కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి అంటే, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు కలిసావు, ఎందుకు ములాఖాత్ ఇచ్చావు అంటూ మాట్లాడుతూ, నిజంగా కాదంబరి జత్వాని గారిని శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా 45 రోజులు హింసిస్తే అలాంటి వాడికి నువ్వు వెళ్ళి ములాఖాత్ ఇచ్చి నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావు అంటే జగన్ని కాపాడాలనుకునేటువంటి ఒక ఉద్దేశంలో ఇది చేసావంటూ, నిజంగా నీ కూతురికి ఇలా జరిగితే నువ్వు సపోర్ట్ చేస్తావని కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. అదిగాక చాలా రకాల మాటలైతే ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. చాలా కాలం తర్వాత వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమారు మేధావిగా ఒక పేరు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆయన బై ప్రొఫెషన్ అడ్వకేట్ కూడా. అయితే నంబర్ 1. నంబర్ 2, ఉండవల్లి అరుణ్ కుమారు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు. నంబర్ 3, ఆ పరంపరలో కొనసాగుతూ వైఎస్ జగన్ గారికి కూడా అభిమాని. ఇప్పుడు ప్రస్తుతం చాలా కాలం నుంచి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడంలే. ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఆయన మాట్లాడే టాపిక్ ఏంటంటే మార్గదర్శి, చిట్ ఫండ్, రామోజీరావు, ఇది మాత్రం ప్రస్తావన చేసేవాడు. ఇప్పుడు నిన్న ఉండవల్లి అరుణ్ కుమారు జైల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఐపీఎస్ అధికారిని కలవటంలో వ్యూహం ఏంటి అని అడిగితే, నిష్పక్షపాతంగా ఇందులో రకరకాల యాంగిల్స్ని మనం చూడవచ్చు. 1, జగన్ రెడ్డి గారు పంపించిన రాయబార. ఎందుకు రాయబారం అంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతను ఆ జైల్లో ఏదన్నా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు విచారణలో పొరపాటున బిగ్ బాస్ పేరు చెప్తే ఏంటి పరిస్థితి, దానికోసం ఏమన్నా రాయబారమా భారమా అనేది ఒక యాంగిల్. 2వ యాంగిల్, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయనకు దోస్తు, పర్వాలే మంచిదే, ఫ్రెండ్షిప్ ఉండి ఉండవచ్చు, దాన్ని కాదనట్లా. 3వ అంశం, ఉండవల్లి అరుణ్ కుమారు అరెస్ట్ కాకముందు మిగతా వాళ్ళు ఈ కేసులో, జత్వానీ కేసులో అంటే కాంతిరాణ టాటా కావచ్చు, గున్ని కావచ్చు, వీళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నప్పుడు కుక్కల విద్యాసాగర్తో సహా తీసుకున్నప్పుడు ఈయన ఒక సలహా ఇచ్చాడు, అడ్వకేట్ కదా, నువ్వు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేయని. అప్పుడు ఆయన అన్నాడంట, అవసరం లేదన్నాడంట. అంటే అవసరం లేదు చెయ్యను అంటే నన్ను ఎవడు పిక్తాడనా, లేకపోతే నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు చెయ్యలేరు అనా. నంబర్ 3, ఉండవల్లి అరుణ్ కుమార్తో ఆయన చెప్పాడంట, జైలు ఎట్లా ఉందో చూస్తాను అని. అంటే ఈయన అన్నాడంట, జైలు ఎట్లా ఉందో చూస్తే నేను కూడా జైలుకి వెళ్ళినా నిన్ను కలుస్తా అన్నా అంట. ఆ ప్రకారంగా వెళ్ళి కలిసా అని చెప్పాడు ఆయన చెప్పిన మాటలు. 4వ అంశం, ఈయన మాట్లాడుతూ ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్లో చెప్పిన అంశం ఏంటంటే, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని క్లీన్ చిట్ ఇచ్చాడు. ఆయన క్లీన్ చిట్ ఇస్తే వాస్తవమా, ఆయన మీద ఉన్న అభియోగాలు ఏంటనేది మనం విశ్లేషణ చేద్దాం. 3వ అంశం, అవసరం లేని అంశం ఏంటంటే, ప్రముఖ పేరు ప్రఖ్యాతులున్న ఒక డైరెక్టర్ సినీ రంగంలో జంజాల గారు, ఆయనకి నా చుట్టం, దగ్గర చుట్టం, తోడల్లుడో షడ్డగుడో ఏదో చెప్పాడు. ఆ ప్రస్తావన తీసుకురావటం వల్ల ఈ బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వాళ్ళని ఎన్డీఏ ప్రభుత్వం టార్చర్ పెడుతుందా, హింసిస్తుందని కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందా, కుట్ర కోణంలో భాగంగా వ్యూహంలో ఈయన మాట్లాడుతున్నాడా అనే అంశం నాకు డౌట్ వస్తూ ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మనం చూసినట్టయితే, 1, పాస్టర్ ప్రవీణ్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే అది హత్య 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 అని కొంతమందిని పెట్టి ఒక నాటకం ఆడించి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తిరుమలలో ఎక్కడో చచ్చిపోయిన ఆవులు ఫోటో తీసుకొచ్చి 100 ఆవులు చచ్చిపోయినాయి అని ఒక బేస్లెస్ అలిగేషన్ చేశారు. అప్పుడు దానికి కౌంటర్గా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీలో అవకతవకలు వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఆ కేసు చప్పుడు చేయాల. ఇది జరిగిన మాట వాస్తవమే కదా. ఈ మధ్యకాలంలో సింహాచలంలో జరిగిన గోడ కూలిపోతే సంఘటనలో దాన్ని కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారు. దానికంటే ముందు రాప్తాడు హెలికాప్టర్ దగ్గర ఒక విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీనికంటే ముందు గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేశారు. ఎన్డీఏ గవర్నమెంట్లో వీళ్ళు వేశారని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు కుల మత విద్వేషాలు రెచ్చగొట్టాడు. పోలీస్ ఎంక్వైరీలో, ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా కంక్లూడ్ చేసింది ఏంటంటే, ఎవరైతే లొల్లి పెట్టాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అతనే చేశాడు ఈ పని.
అది చేపించింది ఎవరు? దాని వెనక మోటో ఏంటి, ఇంటెన్షన్ ఏంటి? కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడమా? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ ప్రస్తావన తీసుకురావటం వెనక ఈ పర్టికులర్ బ్రాహ్మణ కుల సామాజిక వర్గాల్లో ఒక హింసిస్తున్నారని ఒక ఫీల్ ప్రజల్లో క్రియేట్ చేసి విద్వేషాలు రెచ్చగొట్టడమా? నెక్స్ట్ అంశం, ఆయన తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా? కాదంబరి జత్వాని కేసుని సమర్థిస్తూ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఆయన క్లీన్ చిట్ వేయటం వెనక అంటే పబ్లిక్ని తప్పుదావ పట్టించడానికా? తెలియకని నేను అనుకోను. ఆయన అడ్వకేటు. కాదంబరి జత్వాని కేసులో జనవరి 30వ తారీఖు సీఎం ఆఫీస్ కేంద్రంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరు చెప్తే ఇది స్కెచ్ చేశారు. ఫిబ్రవరి 2వ తారీఖు కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇచ్చారు మార్నింగ్ 6:30కి. మార్నింగ్ 7:30 ఫ్లైట్కి వీళ్ళు ముగ్గురు ముంబై వెళ్ళారు. దానికి టికెట్లు ఫిబ్రవరి 1వ తారీఖు బుక్ అయింది, 1 డే ఇన్ అడ్వాన్స్, కేసు బుక్ కాకముందు. దీని ఏమై ఉండొచ్చు? దీన్ని లోపల ఆలోచన అంటే ఇది ప్రీ ప్లాన్డ్ స్కెచ్ చేసి టార్చర్ చేశారు. కస్టోడియల్ టార్చర్ 43 రోజులు. ఏం ఆశించేశారు? అంతిమ లబ్ధిదారులు ఎవరు? అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు కదా. ఇదే కాకుండా ఇప్పుడు నిన్న వెలుగులోకి వచ్చిన అంశం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్, డిజిటల్ ఎవాల్యుయేషన్. 6,544 మంది ఎగ్జామ్ రాశారు. దాన్ని ఫస్ట్ మాన్యువల్ వాల్యుయేషన్ అన్నారు, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు, అప్పుడు కరోనా నేపథ్యంలో. దానికి చేయటం కోసం విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్లాండ్ అనే రిసార్ట్ని ఎన్నుకున్నారు. ఎందుకు ప్రైవేట్ రిసార్ట్లో వాల్యుయేషన్ చేయవలసి వచ్చింది? కిమ్కామ్ అనే ఒక సంస్థకి 1.14 crores ఇచ్చారు డిజిటల్ ఎవాల్యుయేషన్కి. అక్కడ దీనికి ఏర్పాట్లు అవన్నీ చేయడానికి ప్రభుత్వ సొమ్ము 6 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీకి సెక్రటరీగా ఉన్నారు. మరి ఇది అధికార దుర్వినియోగం కదా. ఇప్పుడు దాని మీద ఒక సమాచారం వచ్చింది. ఇప్పుడు కేసు బుక్ అవ్వబోతా ఉంది 1-2 రోజుల్లో. దీంతో పాటుగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరుణ్ కుమార్ చెప్పిన మాట ఏంటంటే ఈ సంఘ విద్రోహ శక్తుల్ని బాగా అణిచివేశాడు అని. అది అణిచివేశాడో లేదో తెలియదు, కానీ ఎలిగేషన్స్ ఏమున్నాయి? చాలామంది అమ్మాయిలతో ఈయనకి ఇబ్బంది పెట్టాడు అని ఒక ఎలిగేషన్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఒక డాక్టర్, లేడీ డాక్టర్, కర్నూలులో సంధ్య అనే ఒక అమ్మాయి. దీంతో పాటుగా 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు మందు పార్టీ ఏర్పాటు చేశాడని ఒక ఎలిగేషను. అవ్వా, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి. మూడోది, ఈయన ఒకరోజు కోర్టులో ఈయన రూడ్ బిహేవియర్కి కోర్టులో ఒకరోజు మొత్తం నుంచోబెట్టారు జడ్జి గారు. అది పనిష్మెంట్. అంటే ఇన్ని రకాల అలిగేషన్స్ ఉన్న ఈయన ఎట్లా సమర్థిస్తాడు ఉండవల్లి అరుణ్ కుమార్? 4వ అంశం ఆయన ప్రస్తావించింది, ఐపీఎస్ ఆఫీసర్స్ సీనియర్ లెవెల్లో జైల్లో పెడితే అది వేరే రకమైన కాంప్లికేషన్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఇప్పుడైనా ఫస్ట్ టైం భారతదేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని జైల్లో పెట్టింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిందంతా తల ఆడిచ్చి తందానా అని సంతకాలు పెట్టినప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి జైలు పాలై ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపింది? అప్పుడే ఉంది కదా స్టోరీ, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా. సో ఈరోజు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జైల్లో పెడితే వాళ్ళకి ఇబ్బంది, అది రకరకాల ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే అధికారుల్లో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే తప్పు చేస్తే అరెస్ట్ చేయరా? ఇది సక్రమమైన అరెస్ట్ కదా, గతంలో జగన్ రెడ్డి గారు చేసినట్టు అక్రమ అరెస్ట్ కాదు కదా. సో ఈ అంశాలన్నీ మనం పరిశీలించినప్పుడు రకరకాల వ్యూహంలో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ఆడిన నాటకంలో ఒక పావుగా వ్యవహరించాడు. ఎట్లాగైతే పాస్టర్ ప్రవీణ్ హత్య లేకపోతే యాక్సిడెంట్లో ఆయన రాజమండ్రి ఎంపీ ఆయన ఎట్లా హర్ష కుమారు లేకపోతే కేఏ పాలు కొంత పాత్రలను తీసుకున్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ పాత్రను ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా ఒక వ్యూహాత్మకంగా ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రజల్లో చిచ్చుపెట్టి శాంతి భద్రతల సమస్యని కలిగించి విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ని వాడుకున్నారు అని మనకి అనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ చెప్తున్నాడు, ఈ పెట్టిన సెక్షన్లు కరెక్ట్ కాదు అని. పెట్టిన సెక్షన్లు కరెక్ట్ కాదు అని అంటే కోర్టులో కదా డిసైడ్ చేయాల్సింది. ఆయన ఎవరు చెప్పడానికి, నేనెవరు చెప్పడానికి? లెట్ ద కోర్ట్ డిసైడ్. ఈ లోపల ప్రీమెచ్యూర్డ్ కామెంట్ చేయవలసిన అవసరం ఏంటి? సో ఇన్ని అంశాలు, ఇన్ని వ్యూహాలు ఇందులో ఉన్నాయని చెప్పి నా అభిప్రాయం.
సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరన్నట్టుగా నిన్నటిదాకా ఓన్లీ ఆడపిల్లల గురించే ఆలోచించినటువంటి విషయంలో ఇప్పుడు ఇన్ని నిజాలు వెలుగులోకి అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా మునిగిపోయాడు. కానీ అలాంటి వారిని కూడా మేధావి అని ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ సపోర్ట్ చేసి పూర్తిగా తనకున్న స్థాయిని మొత్తం దిగజార్చుకున్నాడైతే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.